హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా మంచిగా ఉన్నా. ఈరోజు చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ ఎంతో టేస్టీ అయిన పుదీనా టమాటా పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తారండి సింపుల్గా. ముందుగా ఒక బీరకాయ, 5-6 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇట్లా తీసి పెట్టుకొని కట్ చేసుకొని, తర్వాత స్టవ్ మీద ఒక బాండిగా అనేది పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి, నూనె వేడైన తర్వాత మిరపకాయలు తీసుకున్నాం కదా, మీ కారంకి తగ్గట్టు తీసుకొని వేసేసుకోండి. కొంచెం మూత పెట్టుకోండి, లేకపోతే జిల్లుతాయి పైకి. మూత తీసి కాసేపు అయినాక చూస్తే వేగినాక మిరపకాయలు వేగిపోయినాయి కదా, తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక బీరకాయ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందని నేను బీరకాయ వేస్తున్నా. నా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ వేసి బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. మూత పెట్టేసి మెత్తగా మగ్గనివ్వండి వాటిని. మొత్తం టమాటా బీరకాయ అంతా ఉడికిపోయేటట్టు చూడండి. మూత తీసి చూస్తే మొత్తం ఉడికిపోయినాయి. అవి ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా కొంచెము కరివేపాకు వేసినాం కదా, పుదీనా కొత్తిమీర వేసేసేయండి. పుదీనా నేను కొద్దిగా ఎక్కువ వేసిన, పుదీనా ఫ్లేవర్ రావాలని చెప్పేసి మొత్తం పుదీనా కొత్తిమీర అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. కాసేపు మూత పెట్టేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత చూడండి మొత్తం మెత్తగా అయిపోయినాయి. మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు, కొంచెం బరకగా జర దొడ్డు ఉంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసాను, పచ్చి ఎల్లిపాయలు వేసేసిన తర్వాత మిక్సీ కొట్టండి, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. చూడండి ఈ రకంగా మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి ఇడ్లీలో కావాలంటే కొంచెం మిరపకాయలు తక్కువ వేసుకోవాలి, అన్నంలోకి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పుదీనాతో సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది. పచ్చడి సూపర్ ఉంటుంది. మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.